పెళ్ళై ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత నా కాపురం బీటలు బారింది. ఊరుకో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని నా జీవితాన్ని నాశనం చేశాడు అని అంటోంది లక్ష్మి. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటో, కావాల్సిన న్యాయం ఏంటో తన్ని అడిగి తెలుసుకుందాం. ఆయన మా ఆయన అండి పెళ్లి చేసుకున్నాను నన్ను. ఇద్దరు అమ్మాయిలతోనే వదిలిపెట్టి ఇంకొక పెళ్లి చేసుకున్నాడండి. 14 ఏళ్ల తర్వాత వెళ్ళి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? మీ మధ్యలో ఏమైనా గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆయనకి చాలా వ్యసనాలు ఉన్నాయండి. మరి ఇన్నేళ్ళు ఎందుకు భరిస్తూ ఉన్నారు? మీ ఇంట్లో వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి చెప్పలేదా? చెప్పాం మేడం. మా పెద్దవాళ్ళు కూడా అడిగారు, కొట్లాడు కూడా అయింది. ఆయన నన్ను విడిచిపెట్టి ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. అక్కడ పక్కన ఉన్న ఆవిడెవరు? ఏమో రెండో భార్య. ఏమో రెండో భార్యనా? మరి అక్కడ ఉన్న పక్కన ఆవిడెవరు? మూడో ఆమె. ఇవిడు 2, ఇవిడు 3. ఆవిడ ఎప్పుడు చేసుకున్నాడు నీకు తెలిసి? నాకు తెలిసి ఇప్పుడు సంవత్సరం అయిందండి. ఈవిడ చేసుకున్నా? ఆవిడ ఒకటి ఉందని మీకు ఎట్లా తెలిసింది? ఆమె చేసుకున్నాను ఇప్పుడు నాకు 4-5 నెలలు అవుతుంది. ఆయన ఎప్పుడు చేసుకుండో ఎప్పుడు లేదో నాకు తెలవట్లేదు. ఎవరితో ఎలా మెయింటైన్ చేస్తారో తెలియదు మేడం. తాగుడికి అలవాటు ఉంది, పేకాటికి అలవాటు ఉంది, అమ్మాయిలు పిచ్చి ఉంది, అన్నీ ఉన్నాయి. వయసు వచ్చినటువంటి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో. వాళ్ళు ఈ చండాలం అంతా చూస్తున్నారు. వాళ్ళకి తెలుసా వాళ్ళ నాన్న వెళ్ళి ఇంకో ఇద్దరు ఆడవాళ్ళని చేసుకున్నాడన్న అంశం తెలుసా వాళ్ళకి? తెలీదా? తెలియదండి. తెలీదు. చెప్దామా పిలిచి? ఇద్దరిని చేసుకున్నా నీకు ఓకే, నలుగురిని చేసుకున్నా నీకు ఓకే, కానీ ఫైనల్ గా మీ ఆయన అయితే నీకు కావాలి. ఆయన సంవత్సరం అయి పరిచయం అయింది. మా ఫ్యామిలీకి కూడా దగ్గర అయినాడు. ఆయన అన్నట్టు కూడా నాకు మా ఫ్యామిలీకి అందంగా చూపెట్టాడు. ఒక్క నిమిషం అమ్మ, మీ వయసు ఎంత? నా వయసు 35 ఉంది. 35 ఉంది. ఆయనకి ఇంకో 40 ఉండుంటాయిగా. ముందుగానే మరి వయసుతో నేను చూడలేదు మేడం. ఆయన మంచితనంతో చూసినాను. అమ్మాయి 5 ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది, నేను ఉద్ధరిస్తానండి అని వస్తే మీ ఇంట్లో వాళ్ళు నమ్మారు. ఆయన ఏమన్నా నెలకు 2-3 లక్షలు సంపాదిస్తున్నాడు ఆ ఫ్యామిలీని ఉద్ధరించడానికి? చేసేది కూలి పనేగా. కూలి పని చేస్తానని మాకు తెలియదు మేడం. ఏం పని చేస్తున్నానని చెప్పాడు? ఐటీ సాఫ్ట్వేర్ అన్నాడు, మంచోడు అన్నాడు, నిన్ను ఉద్ధరిస్తా అన్నాడు. వెనక ముందు కనుక్కోలేదు. ఇంకా వాడు కాకుండా ఎవరు వచ్చినా కూడా వాడు మంచోడే. వాడికి 2 ఉన్నాయండి, 3 ఉన్నాయండి. మాతో ఉన్నా మంచిగా ఉన్నాడు మేడం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళకి స్కూల్ కూడా. మీకు 1 year లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి? ఇతనికి ఎవ్వరు లేరు అని నా దగ్గరికి వచ్చారు. ఇతను ఎప్పుడు, ఎంతకాలం క్రితం? ఇప్పుడు సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుందా? ఆవిడ దగ్గరికి కూడా పరిచయం సంవత్సరం అనుకుంటా. కాదు, ఆవిడికి పరిచయం అయినప్పుడే నాకు ఇతను పరిచయం. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటి? ఫ్రెండ్స్ కాదు, తర్వాత తెలిసింది మేడం ఆవిడకి లింక్ ఉందని. ముందు పరిచయం నాకే. ఎవరికి లింక్ ఉందని? ఆవిడతో ఉందనా లేదంటే మొదటి భార్య కూడా ఉందనా? ఫస్ట్ భార్య ఆమె, సెకండ్ భార్య ఆమె. తర్వాత నాకు తెలియదు సార్, ఇతను చెప్పలేదు. నాకెవ్వరు లేరు, నిబ్బే లోకము అని చెప్పారు, నాకు నమ్మించారు. ఏం పేరు బాబు? రాజు. నీ భార్య పేరు? ఫస్టా, సెకండా, థర్డా? అయ్యో, ఏ ఎపిసోడ్ లో చూసి వచ్చావయ్యా? 3 మాకు తెలుసు. 4th, 5th ఉందేమో అని మా డౌట్. అందుకట్ట వచ్చారు వీళ్ళిద్దరు. 3 కనిపిస్తున్నారు. 4-5 సీరియల్ ఎక్కడ ఉందని వెతుక్కుంటూ వచ్చారు వీళ్ళు. కాదు, ఆవిడని చేసుకున్నావు, వీళ్ళని కూడా ఎందుకు చేసుకున్నావు? ఆవిడ నాతో విడిపోయింది. ఆవిడకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. నా ఎదురుగుండా, కళ్ళ ఎదురుగుండా కనిపించింది. నువ్వు కూర్చో, చేసేది మాట్లాడు, కూర్చో. నేను చెప్పను, అట్లా తిరుగుతున్నావు. సో ఈ 3లో ఒకరిని చూస్ చేసుకోవాలంటే ఎవరిని చూస్ చేసుకుంటావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు ఎవరిని చూస్ చేసుకోదలుచుకోలేదు సార్, ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. లక్ష్మి గారు చిన్న ప్రాబ్లంతో ఇక్కడి వరకు వచ్చారు. అసలు తనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో తన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేమా విజయనగరం నుంచి. విజయనగరం నుంచి వస్తున్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. మా ఆయన అండి పెళ్లి చేసుకున్నాను నన్ను. ఇద్దరు అమ్మాయిలతోనే వదిలిపెట్టి ఇంకొక పెళ్లి చేసుకున్నాడండి. అక్కడ ఎదురుగా కూర్చున్న ఆయన మీ ఆయన. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి ఇప్పుడు 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు అవుతుంది. మీ పిల్లల వయసు ఎంత? ఒక అమ్మాయికి 12 ఏళ్ళు, ఒక అమ్మాయికి 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. ఒక అమ్మాయికి 12 ఏళ్ళు, ఒక అమ్మాయికి 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. 14 ఏళ్ల తర్వాత వెళ్ళి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? మీ మధ్యలో ఏమైనా గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆయనకి చాలా వ్యసనాలు ఉన్నాయండి. మరి ఇన్నేళ్ళు ఎందుకు భరిస్తూ ఉన్నారు? మీ ఇంట్లో వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి చెప్పలేదా? చెప్పాం మేడం. మా పెద్దవాళ్ళు కూడా అడిగారు, కొట్లాడు కూడా అయింది. ఆయన నన్ను విడిచిపెట్టి ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. ఏం పని చేస్తూ ఉంటాడు మీ ఆయన? ఆయన కూలి పనే చేస్తాడండి.
మీరు ఇంట్లో హౌస్ వైఫా లేకపోతే మీరు పని నేను చేసుకుంటారా? వెళ్తానండి పనిలోకి. మీరు పనిలోకి వెళ్తారు. వెళ్తానండి. మరి ఇలా అని చెప్పేసి మీ ఆయన అడిగితే ఏమంటున్నారు ఆయన? ఆయన నాకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పారండి. లాగి చంప మీద ఒకటి కొట్టలేకపోయారా? కొడదామంటే 14 ఏళ్ళు మగ- కాపురం చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసి 2 పిల్లల్ని వేసుకొని నేనేం చేయాలని చెప్పేసి అడగలేకపోయారా? నాకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పారండి. నాకు పిల్లల్ని తీసుకొని నేను వేరేగా ఉన్నా మా అమ్మ వాళ్ళతోని. ఎన్నేళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు సపరేట్ గా మీరు? ఈ సంవత్సరం అయిపోయింది. సంవత్సరం నుంచి మీరు సపరేట్ గా ఉంటున్నారు మీ ఆయనతో. ఉమ్. అక్కడ పక్కన ఉన్న ఆవిడెవరు? ఏమో రెండో భార్య. ఏమో రెండో భార్యనా? ఉమ్. నమస్తే. మరి అక్కడ ఉన్న పక్కన ఆవిడెవరు? ఆమె మూడో ఆమె. ఇప్పుడే కదమ్మా రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడండి అంటున్నావు. ఇప్పుడు మూడో ఆవిని చేసుకున్నట్టు కదా. ముగ్గురు చేసుకున్నారు మేడం. ఆవిడని ఎప్పుడు చేసుకున్నాడు అమ్మో. నీకు తెలిసి? నాకు తెలిసి ఇప్పుడు సంవత్సరం అయిందండి. ఈవిని చేసుకున్నా. ఆవిడ ఒకటి ఉందని మీకు ఎట్లా తెలిసింది? ఆమె చేసుకున్నాను ఇప్పుడు నాకు 4-5 నెలలు అవుతుంది. ఏ? ఆయన ఎప్పుడు చేసుకుండో ఎప్పుడు లేదో నాకు తెలవట్లేదు. ఎవరితో ఎలా మెయింటైన్ చేస్తారో తెలియదు మేడం. వామ్మో నువ్వు ఆగమ్మా. నువ్వు రెండో ఆవిడ కదా, ఫస్ట్ ఆవిడది కానివ్వండి. ఇప్పుడు 2 ఇప్పుడు 3. తాగుడికి అలవాటు ఉంది, పేకాటికి అలవాటు ఉంది, అమ్మాయిలు పిచ్చి ఉంది, అన్నీ ఉన్నాయి. మీదేం లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లేదు మేడం, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్ళైనప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు? పెళ్ళైన నుంచి ఇట్లనే ఉన్నారు మేడం. అయ్యో బాబోయ్. అప్పుడు నువ్వు కదా వదిలేయాల్సింది, ఆయన వదిలేయడం ఏంటి? ఆయన నాకు ఇలాగే తాగి వస్తుండ్రు, కొడుతుండ్రు, చేస్తుండ్రు. ఎందుకని అడిగితే నువ్వు అవసరం లేదని చెప్తుండ్రు. కాదమ్మా, పనికి మాలిన వ్యక్తి, పెద్దగా సంపాదించడు. లేదు. ఆల్రెడీ 14 ఏళ్ల నుంచి నిన్ను తాగి కొడుతున్నాడు, అక్రమ సంబంధాలు ఉన్నాయి, 2 పిల్లల్ని పట్టించుకోడు, ఇల్లు నువ్వే పట్టించుకొని నడిపిస్తున్నావు. 1 ఇయర్ బ్యాక్ నువ్వు నాకు అవసరం లేదు అంటే వెళ్ళిపోతే నువ్వు కదా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం గానీ, మీటింగ్లు పెట్టడం గానీ, తోలు తీయడం గానీ చేయాల్సింది. ఆయన వదిలేసాడండి అని ఇక్కడికి వచ్చావేంటి? నువ్వేం చేసావు ఇప్పటిదాకా ఈ 1 ఇయర్ నుంచి? ఈ మధ్యలో ఆ ట్విస్ట్లు ఏంటి? నీతో 14 ఏళ్ళు ఉండి 1 ఇయర్ లో 2 పిల్లల్ని పెళ్లి చేసుకుని 2 అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడా? అంటే ఇంకెంతమందిని చేసుకున్నాడో సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ తెలియదు మేడం. నాకు తెలిసింది ఇప్పుడు, నేను అందుకే వచ్చా మేడం. అంటే ఏంటి ఇంకా ఇప్పుడు ఆ ఇద్దరిని చూసా కూడా ఇంకా మీకు మీ ఆయన కావాలా? నాకు పిల్లల గురించి నాకు కావాలని. మీ ఆయన కావాలా లేదంటే కదమ్మా, మీ ఆయన కావాలా లేదంటే ఇద్దరు కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారో కనుక్కోవడానికి వచ్చావు మా దగ్గరికి? లేదండి, నాకు మా ఆయనే కావాలి. నాకు అవసరం లేకపోతే నా పిల్లలకి ఇద్దరిని చేసుకున్నా నీకు ఓకే, 4గురిని చేసుకున్నా నీకు ఓకే, కానీ ఫైనల్ గా మీ ఆయన అయితే నీకు కావాలి. నా పిల్లలకి తండ్రిగా నాకు కావాలి. సో పెళ్లి చేసుకునేంత వరకు మీ మొగుళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకునేంత వరకు ఇది కథగా జీవితం లాంటి కార్యక్రమాలకు మీరు రారనమాట. అంతే కదమ్మా. పెళ్లి చేసుకోవటం ఒకటే తప్పు. పెళ్లి చేసుకోకుండా అతను ఎలా తిరిగినా ఎలా తాగినా ఎంతమంది ఆడవాళ్ళతో ఉన్నా కూడా మనకు సమస్య లేదు. ఫోటో ఫ్రేమ్ కి ఒకటి ఉంటే చాలు. పెళ్లి చేసుకుంటే ఇక్కడికి వస్తారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒకరిని పెళ్లి చేసుకుంటే ఓకే, కొద్ది సర్దుకుపోవచ్చు. ఒకదాన్ని అయితే కనుక ఏదో తరిమేయచ్చు, ఈ రోజు కాకపోతే రేపు. ఇద్దరిని చేసుకునేటప్పటికి ఇద్దరిని ఆ దిక్కునోళ్ళు ఈ దిక్కునోళ్ళు వచ్చి మన మీద పడతారు కాబట్టి వీళ్ళిద్దరి సమస్య మాకు ఎక్కువైందని చెప్పి మా దగ్గర రావటం. అంతే కదమ్మా. మీ ఆయన యొక్క క్యారెక్టర్ మొదటి నుంచి ఏం గొప్పగా లేదు కదా. 2 పెళ్లి చేసుకున్న వ్యక్తిని నాకు ఇంకా కావాలండి పిల్లల కోసం అంటావేంటి? నాకు అర్థం కావట్లా. నా పిల్లలకి నాకు తండ్రిగా ఉండాలని కావాలి మేడం. అయ్యో రామా, ఏమ్మా నేను పని చేసుకుంటున్నావు, పిల్లలు కూడా పెద్దగా అయ్యారు, ఆడపిల్లలే అంటున్నావు, చక్కగా నీకు సహాయం కూడా చేస్తారు, ఇంకా అలాంటి దరిద్రుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటానంటావేంటి? పిల్లలకి తండ్రి లేరని మాట రావద్దని కదా. అలా కదమ్మా. ఇప్పుడు నువ్వు అడగవలసింది ఏంటంటే కనుక ఏమండి మా మొగుడు ఒకటే కాదు, మొగుడిని మార్చి ఇవ్వండి అని అడగాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిని వదలుచుకుంటాం. వాళ్ళిద్దరిని వదిలించే రమ్మంటున్నానండి ఆయనకి. వాళ్ళిద్దరిని వదిలించే ఆయనకి రమ్మని వదలాలి, ఇంకో దాన్ని పట్టుకోకూడదు. అది ఇప్పుడు 2 మార్చి కావాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మారిపోయిన తర్వాత మళ్ళీ రేపటి ప్రోగ్రామ్ లో మళ్ళీ ఇక్కడ కూర్చున్నాం అనుకో, వాడికి ఏవి కావాలనేది కూడా క్లారిటీ లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.